శ్రీ చౌడేశ్వరీదేవి మాంత్రిక జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు. మరి ఆ మొండివాడే రాజు అయితే ఎలా ఉంటుందో ట్రంప్ని చూస్తే అర్థమవుతుంది. ఈ మధ్య వరల్డ్ పాలిటిక్స్ చూస్తుంటే ఏదో సినిమా క్లైమాక్స్ చూస్తున్నట్టుంది. మొన్నటిదాకా ట్రంప్ మామ చేతిలో రిమోట్ కంట్రోల్ ఉంది. ఆయన ఏ ఛానల్ పెడితే ప్రపంచం ఆ ఛానల్ చూడాలి అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎప్పుడైతే ట్రంప్ గారు తన ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా మిత్రదేశాల మీద ఇష్టారాజ్యంగా ట్యాక్సులు వేయడం మొదలుపెట్టారో అప్పుడే మనం ఒక మాట చెప్పుకున్నాం, గుర్తుందా? బాసు, ఈ ఆట ఎంతో కాలం సాగదు అని, దేశాలన్నీ ఎదురు తిరుగుతాయి అని అనుకున్నాం కదా. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. రష్యా, చైనా అంటే పక్కన పెట్టండి, కానీ ఫ్రాన్స్, జర్మనీ, చివరకు మన భారతదేశం కూడా సైలెంట్గా దెబ్బలు తినే రకం కాదు. వెనిజులా లాంటి చిన్న దేశాలను భయపెట్టినట్టు ఈ పెద్ద దేశాలను భయపెడతా అంటే కుదరదు. ఇప్పుడు కరెక్ట్గా అదే జరుగుతుంది. నిన్న ఫ్రాన్స్లో జరిగిన సంఘటన చూస్తే అమెరికాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే, కేవలం 48 గంటల ముందు ట్రంప్ గారు పబ్లిక్గా మన ప్రధాని మోడీ గారిని, అలాగే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. ఏదో కామెడీ షోలో జోకులు వేసినట్టు ప్రపంచ నాయకుల మీద సెటైర్లు వేస్తే చూస్తూ ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. దానికి రియాక్షనే ఇప్పుడు మనం చూస్తున్నాం. అంతేకాకుండా అమెరికా సడన్గా సుమారు 50కి పైగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ల నుంచి బయటకు వచ్చేసింది. అరే, నా బ్యాట్రా, నా బాల్రా, నాకు బ్యాటింగ్ ఇవ్వకపోతే నేను ఆడుకోను అని చిన్నపిల్లలు అలిగి వెళ్ళిపోతారు చూడండి. అచ్చం అలాగే అమెరికా ప్రవర్తిస్తుంది. దీనివల్ల ఆ గ్రూపుల్లో మెంబర్గా ఉన్న మన భారత్ లాంటి దేశాలకు కూడా ఇబ్బందే. ఎందుకంటే మనం ఆ సంస్థల ద్వారా చాలా పనులను చక్కబెట్టుకుంటాం. మరి అమెరికా ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మనం చేతులు కట్టుకుని కూర్చోలేం కదా. అందుకే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు అర్జెంటుగా ఫ్రాన్స్ ఫ్లైట్ ఎక్కారు. అక్కడ ఆయన ఫ్రాన్స్ నాయకులతో చేసిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే అమెరికా పెత్తనానికి చెక్ పెట్టడానికి ఒక పక్క స్కెచ్ వేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ అయితే ఈసారి అస్సలు తగ్గలేదు. ఆయన ఇచ్చిన స్పీచ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఒక సెన్సేషన్. ఆయన ఏమన్నారంటే, ఇంకా మనం పాత రోజుల్లో బతకలేం, బలం ఉన్నోడిదే రాజ్యం అనే కాన్సెప్ట్ ఇప్పుడు వర్కౌట్ అవ్వదు అని కుండ బద్దలు కొట్టేశారు. సో మీరే ఆలోచించండి, ఈరోజు అమెరికాకు పవర్ ఉంది కదా అని గ్రీన్లాండ్ని లాగేసుకుంటామన్నా, రేపొద్దున్న కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలిపేసుకుంటామన్నా, తైవాన్ని చైనా మింగేస్తాను అన్నా ఎవరు అడగకూడదా? ప్రపంచం అంటే అడవి కాదు కదా, బలవంతుడు బలహీనుడిని కొట్టి చంపడానికి. ఈ అభద్రతా భావం, ఈ ఇన్సెక్యూరిటీ ఇప్పుడు ప్రపంచం మొత్తం పాకిపోయింది. అందుకే మాక్రాన్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. మనం ఇప్పుడున్న సిస్టమ్ని మార్చకపోతే ఫ్యూచర్లో చాలా ప్రమాదాలు వస్తాయని. ఈ సిచ్యువేషన్లో మాక్రాన్ వచ్చే నెలలో మన భారతదేశానికి వస్తున్నారు. ఇది మామూలు విజిట్ కాదు. దీని వెనుక చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది. ఈ స్ట్రాటజీ ఏంటో క్లియర్గా చెప్పుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని జై హింద్ అని కామెంట్ చేయండి. ఈరోజు ప్రపంచం క్లియర్గా 2 ముక్కలైపోయింది. ఒకవైపు G7 దేశాలు, మరొక వైపు బ్రిక్స్ దేశాలు. ఈ రెండిటి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది పరిస్థితి. ఇలాంటి టైంలో ఈ 2 గ్రూపుల మధ్య వంతెన కట్టగలిగే సత్తా ఉన్న ఏకైక దేశం మన భారత్ మాత్రమే అని ఫ్రాన్స్ బలంగా నమ్ముతుంది. G7లో ఉన్న ఫ్రాన్స్, బ్రిక్స్లో ఉన్న మనతో చేతులు కలిపితే అమెరికా, చైనాల డామినేషన్ లేకుండా ఒక కొత్త పవర్ సెంటర్ క్రియేట్ అవుతుంది. గత ఏడాది మన మోడీ గారు ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ఒక మేజర్ టాపిక్ మీద డిస్కషన్ జరిగింది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడున్న రోజుల్లో AI అంటే కేవలం ChatGPTనో మరో సాఫ్ట్వేరో కాదు. అది ఫ్యూచర్ ఎకానమీని, డిఫెన్స్ని డిసైడ్ చేసే బ్రహ్మాస్త్రం. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ మొత్తం గూగుల్, మైక్రోసాఫ్ట్, OpenAI చేతుల్లో, అంటే అమెరికా కంట్రోల్లో ఉంది. మరోపక్క చైనా గవర్నమెంట్ సపోర్టుతో వాళ్ళ కంపెనీలు దూసుకుపోతున్నాయి. మరి మన పరిస్థితి ఏంటి? మన డేటా మొత్తం వాళ్ళ సర్వర్లలో ఉండాలా? రేపొద్దున వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తే మన సిస్టమ్స్ ఆగిపోవాలా? అందుకే భారత్, ఫ్రాన్స్ కలిసి ఒక థర్డ్ వేని క్రియేట్ చేస్తున్నాయి. అంటే అమెరికా, చైనా కాకుండా మనకంటూ ఓన్ టెక్నాలజీ, ఓన్ రూల్స్ ఉండాలి. దీనికి కంటిన్యూషన్గానే 2026లో మన భారతదేశంలో AI ఇంపాక్ట్ సమిట్ జరగబోతుంది. గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంత పెద్ద సమిట్ జరగడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తామంటే AI ఎలా ఉండాలి, డేటా సెక్యూరిటీ ఎలా ఉండాలి,
కేవలం లాభాల కోసమే కాకుండా మనుషుల మంచి కోసం టెక్నాలజీని ఎలా వాడాలి, ఇలాంటి రూల్స్ అన్నీ మనం డిసైడ్ చేస్తాం. అది అమెరికాకు అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు టెక్నాలజీ అంటే సిలికాన్ వ్యాలీ అనుకునేవారు. ఇప్పుడు బెంగళూరు, ప్యారిస్ కలిసి రూల్స్ రాస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా మండుతుంది కదా. దీన్ని బట్టి ఫ్రాన్స్ మనల్ని కేవలం ఒక మార్కెట్లా చూడడం లేదు, ఒక సమానమైన పార్ట్నర్లా చూస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. యూరోప్ ఇప్పుడు నెమ్మదిగా అమెరికా నీడ నుంచి బయటకు రావాలని ట్రై చేస్తుంది. మన జైశంకర్ గారు రీసెంట్గా యూరోప్ టూర్ వెళ్ళారు కదా, అది అందుకే. ఆయన అక్కడ క్లియర్గా చెప్పారు, భారత్ యూరోప్ రిలేషన్షిప్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని. ఇదేదో సడన్గా తీసుకున్న డెసిషన్ కాదు, చాలా ఆలోచించి వేస్తున్న అడుగు. అక్కడ సెమీ కండక్టర్ల నుంచి విమానాల ఇంజిన్ల దాకా, రైల్వేల నుంచి డిఫెన్స్ దాకా అన్నిట్లోనూ డీల్స్ కుదుర్చుకుంటున్నారు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి. ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు ఈ డీల్ కోసం ఎంత ఆత్రంగా ఉన్నాయంటే, బాబు త్వరగా సంతకాలు పెట్టేయండి అని మన వెంట పడుతున్నాయి. ఎందుకంటే యూరోప్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ఒక పక్క రష్యా నుంచి గ్యాస్ రాక ఇండస్ట్రీలు మూతపడుతున్నాయి, మరోపక్క చైనా ఎకానమీ డల్ అయిపోయింది, ఇంకో పక్క అమెరికా ఎప్పుడు ఏ ట్యాక్స్ వేస్తుందో తెలియని భయం. ఇలాంటి టైంలో వాళ్లకు ఒక స్ట్రాంగ్ పార్ట్నర్ కావాలి. అది మన భారతదేశమే. మన దగ్గర ఉన్నంత పెద్ద మార్కెట్, మన దగ్గర ఉన్నంత యువత వాళ్లకు ఎక్కడ దొరకరు. ఈ డీల్ గనక ఓకే అయితే యూరోప్ నుంచి వచ్చే కార్లు, వైన్ లాంటివి మన దేశంలో కొంచెం తక్కువ రేటుకి దొరకవచ్చు. అలాగే మన దగ్గర తయారయ్యే బట్టలు, మందులు, టెక్స్టైల్స్ ఈజీగా యూరోప్ మార్కెట్లోకి వెళ్తాయి. మన ఎక్స్పోర్ట్స్ పెరగడానికి ఇది సూపర్ ఛాన్స్. కానీ ఇక్కడ జర్మన్ ఫారిన్ మినిస్టర్ ఒక బాంబు పేల్చారు. మేము ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనుకుంటున్నామని చెప్పారు. ఈ మాట డైరెక్ట్గా అమెరికా, చైనాలకు తగిలేలా ఉంది. ఒకప్పుడు అమెరికా గొడుగు కింద సేఫ్గా ఉన్నామనుకున్న యూరప్ ఇప్పుడు ఆ గొడుగుకి చిల్లులు పడ్డాయని రియలైజ్ అయింది. అందుకే సొంతంగా నిలబడడానికి భారత్ సాయం కోరుతుంది. జైశంకర్ గారు కూడా ఈ విషయాన్ని చాలా తెలివిగా ప్రజెంట్ చేశారు. ఇప్పుడున్న ఓల్డ్ ఆర్డర్ అంటే ప్రపంచం నడుస్తున్న తీరు కరెక్ట్గా లేదు, గొడవలు, యుద్ధాలు ఎక్కువైపోయాయి. ఇలాంటి టైంలో మల్టీపోలార్ వరల్డ్ అంటే అధికారం ఒకరి చేతిలోనే కాకుండా అందరి దగ్గర ఉండేలా ప్లాన్ చేయాలి. అప్పుడే స్టెబిలిటీ ఉంటుంది. ఈ విషయంలో భారత్, ఫ్రాన్స్ ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ఇక అన్నిటికంటే హాట్ టాపిక్ ఏంటి అంటే G7 మీటింగ్. మామూలుగా అయితే ఈ మీటింగ్స్ అంటే పెద్ద పండగలా ఉంటాయి. అందరూ కలుస్తారు, ఫోటోలు దిగుతారు, నవ్వుకుంటారు. కానీ ఈసారి సీన్ వేరు. గతంలో కెనడాలో జరిగిన G7 మీటింగ్లో ట్రంప్ గారు మధ్యలోనే అలిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆఫ్రికాలో జరిగిన G20కి అసలు వెళ్ళనే లేదు. ఇప్పుడు ఫ్రాన్స్లో జరగబోయే G7 మీటింగ్కి ట్రంప్ వస్తారా రారా అనేది డౌటే. ఒకవేళ వచ్చినా మళ్ళీ ఏదో గొడవ పెట్టుకుని వెళ్తారు. అమెరికాలో జరగబోయే G20 మీటింగ్ సంగతి అయితే ఇంకా అధ్వానం. ఆఫ్రికన్ దేశాలను అసలు పిలవను అని ట్రంప్ తెగేసి చెప్పారు. మన భారత్, ఫ్రాన్స్ లాంటి మిత్ర దేశాలతో కూడా ఆయనకు పడట్లేదు. ఇలాంటి టైంలో అమెరికా పిలిచింది కదా అని మనం వెళ్ళాలా? ఒకవేళ వెళ్ళిన ప్రధాని స్థాయిలో వెళ్తారా లేక ఎవరైనా మినిస్టర్ని పంపిస్తారా అనేది చూడాలి. మొన్న భారత్లో జరగాల్సిన క్వాడ్ మీటింగ్ కూడా ఈయన వల్లే క్యాన్సిల్ అయింది. మనిషి మూడ్ స్వింగ్స్ వల్ల ఇంటర్నేషనల్ మీటింగ్స్ ఆగిపోవడం అంటే ఎంత దారుణమో ఆలోచించండి. ఫైనల్గా ఒక్క మాట, ఒకప్పుడు అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేసేది, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ లాంటి దేశాలు ఇప్పుడు అమెరికాకు భయపడడం లేదు, అవసరమైతే ఎదురు నిలబడుతున్నాయి. ఫ్రాన్స్ లాంటి దేశాలు అమెరికా కంటే భారత్తో దోస్తీ బెటర్ అనుకుంటున్నాయి. ట్రంప్ మామ తీసుకుంటున్న పిచ్చి నిర్ణయాల వల్ల అమెరికా తన ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటుంది. అదే టైంలో మన భారతదేశం విశ్వ బంధువుగా అందరికీ దగ్గరవుతుంది. రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాల్లో మన దేశం కీ రోల్ ప్లే చేయబోతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మన పాలసీ క్లియర్. ఎవరికి తలొగ్గకూడదు, ఎవరిని తక్కువ చేయకూడదు. మన ఇంట్రెస్ట్ మనకు ముఖ్యం. మరి అమెరికాలో జరిగే మీటింగ్కి భారత్ వెళ్ళాలా వద్దా? ఒకవేళ వెళ్తే ట్రంప్ మామతో మన మోడీ గారు ఎలా డీల్ చేయాలి? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ జియో పాలిటిక్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.